మార్క్స్ వార్త 5:2-5 వరకు. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేడివాడు. సంకెళ్లతోనైనను ఎవడును వాని ఎక్కడ వాసం చేసేవాడంట? సమాధులు. నథింగ్ గ్రోస్ ఇన్ ద గ్రేవ్ యార్డ్. సమాధుల్లో ఏదైనా ఎదుగుతుందా? సమాధుల్లో డెవలప్మెంట్ ఉంటుందా? నువ్వు ఎప్పుడైనా నెక్స్ట్ ఇయర్ వస్తే సమాధి బ్యూటిఫుల్ గా తయారవుతుందా? డెడ్ థింగ్స్ డోంట్ గ్రో. దే స్టింక్. దే లుక్ ద సేమ్. దే ఆర్ ఆల్వేస్ డెడ్. Dead stuff doesn't change. This man is living in the tombs, dwelling among the tombs. వాడు సమాధుల్లో వాసము చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయాడు. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీయులుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగలు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. ఎంతమంది తెలుసు ఇతను? అందరికీ తెలుసా లేదా? he's a very popular person in the Bible. మార్క్స్ వార్త 5:15. ఇతని స్థితి ఏమైందో చూద్దాం. Let's see what happened to him. జనులు జరిగినది చూడవెళ్ళి యేసుప్రభువు ఏం చేశారు? ఇతనిలోంచి దయ్యాల్ని వెళ్ళగొట్టేశారు. వెళ్ళగొట్టేస్తే చక్కటి బట్టలేసి అతను కూర్చున్నారంట. జీసస్ సెట్ హిమ్ ఫ్రీ ఫ్రమ్ ద లీజియన్. అతనిలో దయ్యాలు మీరు ఎంతమంది అంటే వాళ్ళు ఏం పేరు చెప్పారంట? దయ్యాల మోక అంటే ఇవి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడి జీసస్ సెట్ హిమ్ ఫ్రీ. హి కాస్ట్ అవుట్ దట్ లీజియన్. అప్పుడు జనులు జరిగినది చూచి యేసు వద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చున్నాడు చూసి భయపడేది. They came to Jesus and see him that was possessed with the devil and had the legion sitting and clothed and in his right mind, and they were afraid. ఇంత గొప్పగా కూడా బ్లెస్ అవుతారా? ఇంత గొప్పగా విడిపింపబడతారా? ఇలాంటి షుగర్ కూడా నార్మల్ వస్తుందా? ఇలాంటి బీపీ కూడా నార్మల్ వస్తుందా? ఇలాంటి గడ్డలు కరిగిపోతాయా? ఇలాంటి గర్భం కూడా ఫలిస్తుందా? పూట గడవని పరిస్థితి నుంచి ఇంత సమృద్ధియా? ఎంతమంది ఇలా చేయగలరని నమ్ముతున్నారు? దేవుడు yes, God can do such things. God can bless you amazing. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ఇలా చేయగలరు? God can do such things. God has set him free, this boy. ఇతనేమో నేను యేసుని వెంబడిస్తాను అన్నాడు. Let us see what happened. 18 నుంచి అప్పుడు యేసువారు అంటారు, నన్ను ఎక్కడ వెంబడిస్తావయ్యా? వెళ్ళు, ఈ గొప్ప కార్యాలు అనేకులకు నువ్వు చెప్పు, ప్రకటించు. గో ప్రీచ్ దిస్ టు పీపుల్. లెట్ us see. అప్పుడు ఇతను వెళ్ళి 10 ఊర్లకి, డెకాపోలిస్ 10 ఊర్లకి వెళ్ళి స్వార్థ ప్రకటించాడు. చూద్దాం. మార్క్స్ వార్త 5:18-20. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. And when he was coming to a ship, he that had possessed the devil prayed him that he might be with him. Lord, I will follow you. Set me free. చూద్దాం. గాని ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీయు దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడి. ఇది డెకాపోలి అంటే 10 ఊర్లు కలిపి ఒక ఊరు అంట. అలాగే ఒక్కొక్కసారి ఎక్కువ ఊర్లు ఉంటాయి. ఇది డెకాపోలిస్ అంటే తన ఇంటికే కాదు మొత్తం అంతా ప్రకటించాడు. ఇది దేవుని చిత్తమా కాదా? మరి కొన్ని చోట్ల దేవుడు ఎవరికి చెప్పొద్దని ఎందుకన్నాడు? ఇదేమో వెళ్ళి చెప్పమన్నాడు, కొంతమందినేమో చెప్పొద్దు అన్నాడు. ఇంతకు ముందు యేసుప్రభువు అద్భుతాలు చేస్తే అంతా వెళ్ళిపోయి ఇప్పుడు శాస్త్రులు పరిశీలనకి వెళ్ళిపోయి వాళ్ళ పదవులు పోతాయని వాళ్ళు ఏం చేయబోతున్నారు? అందుకని కానీ దేవుడికి అతను స్వస్థపరచాలని వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటించారు. అందరూ ఏం చేశారంట? ఆశ్చర్యం. నిన్ను చూసి భయపడి ఆశ్చర్యపోయేటట్టు దేవుడు చేయబోతున్నాడు. ఎంత ఘోరమైన పరిస్థితి! అసలు ఫలించలేదా? హద్దులు లేని భయంకరమైనటువంటి జీవితమా? దేవుడు నిన్ను విడిపించి గొప్పగా వాడుకోబోతున్నాడు. గాడ్ కెన్ యూజ్ సచ్ ఎ హారబుల్ పర్సన్. ఇప్పుడు చెప్పండి, ఇంతకాలము ఆలస్యం చేస్తుంది దేవుడా మనమా? యూ హావ్ బీన్ డిలేయింగ్ దిస్. గాడ్ ఈజ్ రెడీ టు డూ మైటీ థింగ్స్, పవర్ఫుల్ థింగ్స్. ఇన్ని తెలిసిన తర్వాత మనం ఆలస్యం చేయకూడదు అన్నాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ రెడీ. వీఆర్ డిలేయింగ్ ద స్ట్రాంగ్ హోల్స్ ఇన్ అవర్ మైండ్. ఇప్పుడు చెప్పండి, ఈ వ్యక్తులు అవడానికి కారణం ఇతని బ్యాక్గ్రౌండా కాదా? చాలా సార్లు మీకు మీ సామర్థ్యాన్ని తెలియదు. అందరూ చెప్పండి, యేసయ్యా నాలో నువ్వేం పెట్టావో, నీ ప్రణాళిక ఏంటో నాకు బయలుపరచు, చూపించు. అప్పుడప్పుడు నీవెంత బలవంతుడువో, నీవేం చేయగలవో నీకు తెలియదు. కుష్ఠరోగులు ఇలా చేయగలరని అనుకున్నారా వాళ్ళు? కానీ దేవుడు అలా చేయగలడు. జెఫ్తా అనుకోలేదు, మానవ అనుకోలేదు. అతని గడ్డుతనాన్ని, అవమానాన్ని ఊరంతా వీళ్ళంత భక్తిగా ఉంటారు, ఎంత ప్రార్థనా పరులు, కానీ చూడు దేవుడు వీళ్ళకి పిల్లలు ఇవ్వలేదు, ఏదో చేసి ఉంటారు వీళ్ళు. అవమానం 10, 15, 20, 40 సంవత్సరాల అవమానం. దేవుడు వీళ్ళ కుటుంబ పేరు చెప్తే తప్పట్లు కొట్టేటట్టు చేశాడు ఆ ఊర్లో. మానవ ఫ్యామిలీ. శాంసన్ ఎవరు వచ్చారు మానవ నుంచి? సంసోన్ వచ్చాడు.
ఆ గడ్డితనం నుంచి. ఇప్పుడు చేయగలడు. నీ అవమానాన్ని ఘనతగా మార్చి ఏం చేపిస్తాడంట? పండగ. Your point of shame is going to become a point of celebration. God is going to turn it. Your point of grief is going to be a point of celebration. అందరూ చెప్పండి, నా గడ్డు స్థితి, నా అవమాన స్థితి, నా బాధాకరమైన పరిస్థితి, నా మరణ పరిస్థితి, నా రోగ పరిస్థితి, నా భయాలు ఎన్నిటిని దేవుడు మార్చి నా సాక్ష్యము ద్వారా ఇతరులకు పండగ చేస్తాడు. అదర్స్ విల్ సెలబ్రేట్. ఎంతమంది మీలో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నారు? How many of you want to know what's in you? Sometimes you don't know. You need to go and ask God, God, you made me. అయ్యా, నువ్వు నన్ను చేసావు కదా, నువ్వు ఇంత గొప్ప దేవుడివే. అందుకనే విశ్వాసం అనేది ఇదంతా ప్రతి శరీరం వెనకాల ఏముందో తెలుసా? ఆత్మ. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లు కొలది అన్ని విషయాల్లో. కాబట్టి దేవుడు నీ ఆత్మలో ఏం పెట్టాడో తెలుసుకుంటే అది శరీర రూపంగా మార్చుకోవడం చాలా సులువా. నీ ఒళ్ళంతా రోగాలే, ఆత్మలో ఆరోగ్యం అనే వాక్యం తీసుకున్నావా, నీ శరీరం అంతా ఆరోగ్యంగా మారిపోతుంది. నువ్వు ఒంటరిగా ఉన్నావా, దేవుడు నీకు మంచి భర్తనిచ్చి పిల్లల్ని ఆత్మలో ఇచ్చాడా, వాగ్దానం తీసుకున్నావా? If you take a word from the Bible and you put it in your spirit, it will manifest in a material way. The more horrible background you have, the more powerful God is going to make it. నీకెంత భయంకరమైనటువంటి గతం ఉందో, ఎంత భయంకరంగా ఉందో, దేవుడు దాన్ని అంత గొప్పగా వాడుకుంటాడు. నువ్వు అనుకుంటావు, నాకే ఇంత భయంకరం, అందరూ బాగానే ఉన్నారు, నాకే ఇలా ఉంది. అందుకే దేవుడు నిన్ను గొప్పగా చేయబోతున్నాడు. 1 రాజులు 19:4 ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి, and he saw that, he rose, he went for his life and came to Beersheba. So Elijah ran away when Jezebel threatened him that she would kill him. Yeah, carry on. అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన. అంత గొప్ప ప్రవక్త ప్రార్థన చేశాడంట. He said, it's enough now, O Lord, take away my life. I'm not better than any of my fathers. Fear. People want to make you that you feel unworthy. You're useless, nothing, you better die. The devil wants to do it. The devil has a plan and God has a plan. So every time you feel something from the devil, go to God and say, God, tell me your plan. ఎప్పుడైనా సైతాను నీలో ఏదైనా భయపెట్టాడా, ప్రభు ఈ సైతానుడు తలంపంట, ఇలా చేస్తారంట, నువ్వేం చేస్తావు? వెంటనే ప్రార్థనలోకి ఇలా ఆయన అడగాల. దెన్ ఇట్స్ గోయింగ్ టు షిఫ్ట్ అరౌండ్. ఇక్కడ ఏలియా ప్రభువా పైనుంచి అగ్గిని తీసుకొచ్చాడు. పైనుంచి అగ్గిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. మొత్తం అందరూ మారిపోయారు. 400 ప్రవక్తల్ని తీసేశాడు. రాజు కూడా అతనికి లొంగిపోయాడు. రాజ్యాలన్నీ తెలుసుకున్నా ఏలియా గొప్పడు, మహాదేవజనుడు. ఇప్పుడు నేనేం గొప్పని కాదు, kill me, O Lord, let me die. He's praying that he want to be dead. Let's see what God says. 1 రాజులు 19:13-18. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు, ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పెను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి. God will always not listen to your complaints. Just he say, okay, నీ కంప్లైంట్స్ దేవుడు పెద్ద సీరియస్గా తీసుకోడు. ఆయనకు తెలుసు నీలో ఏముందో, ఈ ఏలియాలో ఏముందో ఆయనకు తెలుసు. ఆయన తీసుకెళ్ళిపో, నేను గొప్ప దాన్ని చంపేయాలని, ఇది నా పరిస్థితి అని చెప్పినప్పుడు దేవుడు ఏమంటాడంటే, then God, he tells God, God, take me off. This is what she want to kill me. I did also. I'm the only jealous guy. This has happened. Then God says, go return on the way to wilderness. And when thou come and anoint Hazael to be king over you. దేవుడు అంట, నువ్వు పో, ఇదంతా కాదు, నువ్వు పోయి ఏం చేయాలంట, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయు. మొదటిది ఏం చేయాలంట, సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చేయాలంట. నెంబర్ 2,
ఇజ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీ కుమారు ఆగండి. ఇజ్రాయెల్ మీద ఎవరిని అభిషేకం చేయాలంట? యూహుకి 3 పనులు చెప్తున్నాడు. మొదటెళ్ళి సిరియా దేశం మీద ఉండే ఈ రాజుకి అభిషేకం చేయి. రెండవది ఇజ్రాయెల్ దేశం మీద ఉండే ఈ రాజుకి అభిషేకం చేయి. మూడవది నీ కుమారుగా ప్రవక్త యుండుటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు నీ అభిషేకము కుమారుగా చేయుము. ప్రవక్తగా ఉంటకు ఇంకొకళ్ళని ఎవరిని అభిషేకించమంటున్నాడు? ఎలీషా. అంటే ఇక్కడ ఏలియాలో 3 ఉన్నాయి. ఒకటి ఇజ్రాయేలు రాజ్యపు రాజు లాంటి బలము, సిరియా దేశపు రాజు లాంటి బలము, దాంతో పాటు ఇతని యొక్క ప్రవక్త బలము. అంటే 2 రాజ్యాల బలాలు ఉన్నాయి ఎవరిలో? ఏలియాలో. ఒక రాజ్యము యొక్క రాణి భయపెట్టింది, పారిపోయాడు. సో గాడ్ ఇస్ టెల్లింగ్, యు నో ఏలియా వాట్ యు హ్యావ్? యు హ్యావ్ 2 kings అనాయింటింగ్ ఇన్ యూ. ఏలియాలో ఎంతమంది రాజుల అభిషేకం ఉంది? 2 రాజులు. ఎన్ని దేశాల రాజులు? 2 దేశాల రాజులు. He had the anointing of 2 kings and also a prophetic anointing. మొత్తానికి ఏలియాలో ఎన్ని అభిషేకాలు ఉన్నాయి? ఇదే కాదు, ఇంకేమున్నాయో చూద్దాం. లెట్స్ రీడ్. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని యెహూ హతము చేయును. ఒకవేళ హజాయేల్ని తప్పించుకుంటే, చేతిలోంచి ఎవరైనా తప్పించుకుంటే ఎవరిని తప్పించుకోలేరంట? ఇజ్రాయెల్ రాజుని తప్పించుకోలేరంట, యెహూని. ఒకవేళ చదవమ్మా. యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని ఎలీషా హతము చేయును. ఒకవేళ యూహు నుంచి ఎవరైనా తప్పించుకుంటే ఎవరు హతం చేస్తారంట? అంటే ఏంటి? ఆమె బతకాలా లేదా అనేది, ఆమె దయ చూపించాలంటే ఎవరు చూపించాలా? ఆమె నువ్వా? నీ ప్రవక్త ఖడ్గమే గొప్పదే. అంటే ఈ దేశపు రాజు, దాని సైన్యము ఆ దేశము నుంచి తప్పించుకుంటే ఇజ్రాయెల్ రాజు పట్టుకుంటాడు. ఈ దేశాన్ని నుంచి కూడా తప్పించుకుంటే ఎలీషా చేతిలోంచి తప్పించుకోవాలి, అంత పవర్ఫుల్ ఎలీషా అంటాడు. ఇది తెలియక ఎవరికి భయపడిపోయాడు? ఈ రోజు నువ్వు ఎవరివో తెలుసుకొని నీ భయం నీకు దూరం అవును గాక. దేవుడు నీ తోడుకుంటే నిన్ను భయపెట్టే వాళ్ళందరికంటే నువ్వు చాలా గొప్పోడివి. God is with. Sometimes God allows fear to tell you that you are above it. దేవుడు నీతో ఉంటే నీ కలిగిన భయాలన్నీ ఎందుకు వస్తాయో తెలుసా? దేవుడు చెప్తున్నాడు, ఆ భయపెట్టే వాళ్ళకంట నువ్వు చాలా గొప్పడు అనడం కోసమే, అని నీకు తెలియడం కోసమే ఆ భయాలు వస్తున్నాయి. ఈ సంవత్సరము నీలో ఉన్న వాడిని బయటకు తీసుకొచ్చి నీవు చూసుకొని ధైర్యం పొందుకుందువు గాక. ఎంతమందికి ధైర్యం వస్తుంది వాక్యం విని? ఎంతమంది నాకు ఇంత సామర్థ్యం ఉందని అనుకుంటున్నాను? ఎంతమంది? yes, if God is with you. Let's see some more. So God is telling Elia, you're getting scared of that lady. If something escapes from the kingdom of Syria, the kingdom of Israel will catch it. If something from kingdom of Israel escapes, finally Elisha will slay you. That means you are already powerful than 2 kingdoms. Why are you scared of this lady? Somebody is emerging to be more powerful than what you are today. అయినను ఇజ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలియుందురు. అయినను ఇజ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళుకయు, చూడండి ఎంతమంది ఉన్నారంట? వీళ్ళెవ్వరిని వాడుకోకుండా దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు అంటే 7,000 మంది కంటే ఎవరు గొప్పోళ్ళు? సో వాట్ ఏలియా హ్యాస్ ఈస్ మోర్ దెన్ 7,000 people. You are too powerful for this world. ఎంతమంది నాలో ఇంత గొప్పతనం ఉందా అని అనుకుంటున్నారు? ఎంతమంది ఇప్పుడు ఈ భయాలు, ఈ రోగాలు ఎన్ని చూసి నువ్వు భయపడిపోతున్నావు? కానీ నీలో ఏముందో దేవుడు బయలుపరిచిపోతున్నాడు. ఇక్కడ ఏలియా విషయంలో ఏం చూపాడు? 3 అభిషేకాలు చూపి, ఒకటి ఒక రాజ్యం కంటే గొప్ప అభిషేకం, ఇంకో రాజ్యం, 2 రాజ్యాలను ఎవరైనా తప్పించుకున్నాడా వాడిని ఏలియా ఆపేస్తాడంట. అంటే ఈ 2 రాజ్యాల కంటే గొప్ప. అదే కాదు, అందులో ఉండే 7,000 మంది కంటే గొప్పోడివి నువ్వు. ద లార్డ్ ఈస్ టెల్లింగ్ యు ఆర్ టూ పవర్ఫుల్. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, సహోదరి సహోదరుడా, నీవు ఏం తగ్గించుకున్నావో నాకు తెలియదు, ఏ భయాలు వచ్చాయో, ఈరోజు వాటన్నిటికంటే నువ్వు 100 రెట్లు గొప్పోడు అని చెప్తున్నాడు. నీకు భయపెట్టేదానికంటే నువ్వు 100 రెట్లు బలవంతుడు తెలుసా అని చెప్పానండి. యు నో దట్ యు ఆర్ స్ట్రాంగర్, యు ఆర్ 100 times stronger than what is carrying you. దేవుడు ఏదైనా భయం నీకు రానిచ్చాడంటే దానికంటే నువ్వు గొప్పోడు అయితేనే ఆ భయాన్ని నీకు రానిస్తాడు, లేకపోతే రానివాడు. నీకేదైనా రోగం వచ్చిందా, దాన్ని నార్మల్ తెచ్చుకునే సామర్థ్యం నీలో ఉంచేదాన్ని రానిస్తాడు. ఈ రోజు నుంచి అవన్నీ నార్మల్గా మారును గాక. ఇప్పుడు దాకా భరించావు, ఇప్పుడు నువ్వు ఎవరో తెలుసుకున్నావు. జీసస్, నీ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? తండ్రి ఏం చేశాడు? యెషయా 61 ప్రకారము ఆయన్ను అభిషేకించాడు. కాబట్టి జీసస్ ఏమయ్యాడు? జీసస్ క్రైస్ట్. నా కీర్తనలు 75:1. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. ఓకే, ఇంగ్లీష్లో చూద్దాం. Unto thee, O God, do we give thanks. Unto thee do we give thanks. For thy name is near the wondrous works
డిక్లేర్. ఆయన నామము ఎక్కడుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయంట. అందుకే అంటాడు, నీ నామమందు వారు ఏం చేస్తారంట? దయ్యాలు వెళ్ళగొడతారు. నీ నామమందు వారు రోగులను స్వస్థపరుస్తారు. ఇప్పుడు మీరందరూ ఆ నామాన్ని ఏం చేశారంట? కాబట్టి ఇవన్నీ అద్భుతాలు కాదు, పనులు. యు సీ దట్ దీస్ ఆర్ యువర్ వర్క్స్. అందుకే యేసయ్య అద్భుతాలు అన్నాడు. నేను చేయు, శిష్యులతో ఏమంటాడు? నేను చేయు పనులు నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. అంటే నమ్మిన వారికి ఇవి పనులు, ఆయన విశ్వాసులకు ఇవి పనులు, ప్రేక్షకులకు అద్భుతాలు. తర్వాత ప్రేక్షకులు కూడా నమ్మితే వాళ్ళకు కూడా ఇవి పనులు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు? ఆయన నామాన్ని నువ్వు ధరించుకున్నావు. ఆయన నామాన్ని ధరించుకుంటే నీ జీవితంలోంచి క్రియలు వందల వేల కొద్దీ జరుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఆయన నామాన్ని క్రియల్ని వేరుపరచొచ్చా? ఆయన వాక్యాన్ని కార్యాలని వేరుపరచొచ్చా? దేవుని వాక్యాన్ని పరిశుద్ధతను వేరుపరచొచ్చా? దేవుని వాక్యాన్ని నీతిని వేరుపరచొచ్చా? దేవుని వాక్యాన్ని ప్రవచనాల్ని వేరుపరచొచ్చా? నథింగ్. యు కెనాట్ సెపరేట్. 74:9 సూచక క్రియలు మాకు కనబడుటలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయెను. సూచక క్రియలు మాకు కనబట్టలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలము జరుగునో దాని నెరిగిన వాడు మాలో ఎవడునూ లే. ఎందుకంటే మీరందరూ సూచక్రియలు చేరువాలుగా మారిపోతున్నారు. ఇజ్రాయెల్ దేశాన్ని ఒకళ్ళు కబ్జా చేసేశారు, పట్టేసుకున్నారు. ఆ మందిరాలని పాడు చేసేశారు, పాడైపోయే మందిరాలన్నీ. దే స్టాప్. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఎందుకు ఆగిపోయాయి వాళ్ళ మందిరాలంటే సూచక్రియలు మాకు కనబడటం లేదు, ఇక నువ్వు ప్రవక్త లేడు. ఇది ఎంతకాలము జరుగునో దాన్ని ఎరిగిన వాడు మాలో ఎవడనూ లేడు. నౌ ఐఎమ్ టెల్లింగ్, అది ఈ రోజుతో ఏదైతే ఫలించట్లేదో నీ జీవితంలో అదన్నీ ఆగిపోయి సూచక్రియ అద్భుత రీతిగా నువ్వు ఫలించుదువు గాక. అద్భుతకరమైన ఆశీర్వాదం. ఎందుకంటే నీ ఆశీర్వాదానికి అద్భుతానికి కనెక్షను ఉంది. ఎంతమంది ఇప్పుడు ఈ రోజు చాలా పరిస్థితులు మారిపోబోతున్నాయి. యు గోయింగ్ టు గెట్ బ్లెస్డ్ మిరకిల్. ఇళ్లలో కూడా దోస్ హు హావ్ టాప్డ్ ఇంటు దిస్, ఈ వాక్యం విన్న గృహాలన్నింటిలో కూడా అద్భుతకరమైన ఆశ్చర్యకారాలు జరగబోతున్నాయి ఈ రోజు. ఎవ్రీ బ్లెస్సింగ్ ఇస్ కనెక్టెడ్ టు ఏ మిరకిల్. చేతులు పైకెత్తండి. లార్డ్ జీసస్ బ్లెస్ దీస్ హ్యాండ్స్. అందరూ చెప్పండి, యేసయ్యా నీ కడవరి మందిరము నాదే. నీ వాక్యములో చెప్పావు, నీ కడవరి దినం మందిరపు మహిమ మునుపటి మందిరం కంటే గొప్పగా ఉంటుందని. ఐఎమ్ యువర్ లాటర్ డే చర్చ్, ఐఎమ్ యువర్ లాటర్ డే సెయింట్, ఐఎమ్ యువర్ లాటర్ డే గ్లోరీ. నాకు ఆరోగ్యాన్ని ఇయ్యి, పరిశుద్ధతని ఇయ్యి, నీతిని ఇయ్యి, నన్ను ఆశీర్వదించు. లార్డ్, ఇప్పుడు 2 చేతులు తల మీద పెట్టుకోండి. లార్డ్ బ్లెస్ దెమ్ విత్ ఫైనాన్సెస్. ప్రతి అప్పుని విరగొడుతున్నారు ఈ రోజు. ఆ సమృద్ధి వారికి దయచేసి ఈ రోజు నుంచి అద్భుతకరమైన ఆశీర్వాదాలు, నార్మల్ రిపోర్ట్సే కాదు, అద్భుతకరమైన ఆశీర్వాదాలు వారి దేహంలోకి తీసుకురమ్మని, వారి జీవితాల్లోకి తీసుకురమ్మని నా జడ వేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి.